దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో ప్రేమపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనము వినబోతున్నాం. ప్రియులారా, దేవుని వాక్యం నుండి పాత నిబంధన కాలంలో భక్తులైనటువంటి బిడ్డలు, ప్రవక్తలు, దేవుని పిల్లలు ధర్మశాస్త్రం అనేది లేనప్పటి నుండి, వాక్యం అనేది వ్రాతపూర్వకంగా లేనప్పటి నుండి, అంటే లిపి అనేది కనిపెట్టక మునుపు నుండి, అలాగే సంఘాలు అనేది భూమి మీద లేనప్పటి నుండి, పూర్వపు పాత నిబంధన కాలంలో దేవునికి కృతజ్ఞత అర్పించేవాళ్ళు. ఈ కృతజ్ఞత అర్పించటంలో బలిపీఠాలు కట్టేవాళ్ళు. వాళ్ళు బలిపీఠం మీద అర్పణలు ఇచ్చేవాళ్ళు. ఈ బలిపీఠపు అర్పణలకు ఉన్న మర్మం ఏమిటి, అసలు ఈ బలిపీఠం అనేది ఏమిటనేది ఈరోజు మనము దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, మొదటిగా మనము దేవుని వాక్యంలో చూస్తే ఒక గొప్ప బలిపీఠం గురించి రాయబడి ఉంది. దాన్ని చూద్దాం ప్రియులారా. మనం ఆదికాండం 8వ అధ్యాయము 18వ వచనం నుండి 22 వచనాల వరకు చూద్దామండి. నోహవు బలిపీఠం. దేవుడు జలప్రళయము భూమి మీదికి రప్పించిన తర్వాత సమస్త శరీరులు ఆ జలప్రళయములో నశించినప్పుడు బ్రతికిన నోహవు కుటుంబము వాడు ఏమి చేశారో ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయము 18 నుండి 22 వచనములు. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును బయటికి వచ్చిరి ఓడ నుంచి. ప్రతి జంతువును ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించిన వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అంటే ఓడలో ఉన్న ప్రాణులు ఏవైతే దేవుడు భద్రం చేసుకోమన్నాడో ఓడలో, అవన్నీ బయటకు వచ్చాయి. మళ్ళీ కొత్త క్రియేషన్ భూమి మీద, పుట్టుక. అప్పుడు నోహవు యెహోవాకు బలిపీఠము కట్టి, చూసారా, నోహవు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. పవిత్రమైనవి అని చెప్పి బైబిల్లో రాయబడింది చూడండి. దేవునికి అర్పించటంలో పవిత్రమైనవి కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, దేవుడు బలిచ్చిన ప్రాణుల యొక్క దహన బలితో కూడినటువంటి ఆ బలిని దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి అన్నాడు. అంటే ఆ సువాసనను పీల్చినట్టుగా ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. కొంతమందికి ఇది తప్పుగా అనిపించవచ్చు. బలిని, పశువులను కోరి ఆ పశువుల యొక్క దహిస్తే వచ్చే వాసనను ఇంపుగా, సువాసనగా ఆనాడు దేవుడైన యెహోవా పీల్చటం ఎంతవరకు కరెక్ట్ ఇది అని కొంతమందికి పొరపాటుగా అనిపించవచ్చు ప్రియులారా. కానీ ఇది ఇక్కడ అలాంటిది కాదు అని మీరు దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. దీన్ని మీరు క్లియర్గా ఈ వాక్యం విన్న తర్వాత అర్థమవుతుంది అది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది.
నేనెప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఇకను ఉండక మానని తన హృదయములో అనుకొనెను. ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు కూడా కాలాలు ఉంటాయి. ఇక జలప్రళయంతో మనుషులు నేను సంహరింపనన్నాడు. అక్కడక్కడ వరదలు వచ్చి కొన్ని ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలతో కూడినటువంటి వరదలు రావచ్చు, కానీ భూమి అంతా కూడా జలప్రళయంతో నాశనము చేయను అని చెప్తున్నాడు ఇక్కడ పాయింట్. ప్రియులారా, మరి ఇంపైన సువాసన ఆగ్రహించంటే అక్కడ నోహవు చేసినటువంటి కృతజ్ఞత అర్పణ ఏదైతే ఉందో ఆ అర్పణను స్వీకరించటంలో నోహవు యొక్క పనిని దేవుడు అంగీకరించినట్టుగా, అది ఇంపుగా ఉన్నట్టుగా కనబడుతుంది అక్కడ. అంతేగాని పశువుల వాసన, దహనబలి వాసనను దేవుడు పీల్చినట్టు కాదు అక్కడ. కొంతమంది అంటుంటారు, మీరు మాట్లాడుతుంటే, మీరు పాట పాడుతుంటే నా చెవులకు చాలా ఇంపుగా ఉంది, చాలా తీయగా ఉంది, మీ తీయటి రాగంతో పాడారు, మీ పాట ఎంతో తీయగా ఉంది అంటారు. అంటే పాట తీయగా ఉంటుందా? వినసొంపుగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అలాంటి అనుభవం కలిగింది అనేది అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ప్రియులారా, అది గమనించాలి మీరు. దాని గురించి మేము ఇంకో రెఫరెన్స్ ఇస్తాను, చాలా చక్కటి రెఫరెన్స్ ఇస్తాను. దాని అర్థం ఏంటనేది చెప్తాను మీకు. ఇది ఇక్కడ నోహవు ఇచ్చిన కృతజ్ఞత అర్పణ దేవుడికి సమర్పించాడు నోహవు, ప్రియులారా. ఇక మరొక బలిపీఠం గురించి చూద్దాం ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూసారా, ఇక్కడ కూడా దేవుడు వాగ్దానము చేయగానే ఒక బలిపీఠాన్ని కట్టాడు. నోహవు రక్షించబడగా కృతజ్ఞతతో బలిపీఠం కట్టాడు. ఇక్కడ అబ్రహాము వాగ్దానము ఇవ్వగానే బలిపీఠం కట్టాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. అంతేకాకుండా ఈ బలిపీఠాల యొక్క మర్మాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ బలిపీఠాలకు కూడా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది కూడా గమనించాలి ప్రియులారా. ఆదికాండం 33వ అధ్యాయం, ఆదికాండము 33వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇస్రాయేల్ అని పేరు పెట్టెను. యాకోబు కట్టిన బలిపీఠానికి ఇక్కడ మరి ఏం పెట్టాడంటే ఆయనకు ఆ బలిపీఠం పేరు ఏల్ ఎలోహి ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు బలిపీఠానికి. అంటే ఏమని అర్థం అంటే దానికి ఇస్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం బలిపీఠానికి పేరు ప్రియులారా. అలాగే నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూడండి, ఇంకొక మంచి మాట ఉంటుంది అక్కడ. నిర్గమకాండం 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, ఏం పెట్టాడు పేరు? యెహోవా నిస్సి అని పేరు పెట్టి. నిస్సి అంటే ఏముంది ఇక్కడ మనకు ఫుట్ నోట్లో? ధ్వజము అని చూడండి. యెహోవా నిస్సి, ధ్వజము అంటే బలిపీఠానికి ఒక బలమైన పేర్లు పెడుతున్నారు వీళ్ళు. ఎందుకో ఆలోచించాలి మనం ప్రియులారా, ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఎందుకనగా ఒక కారణముతో కూడుకున్న బలిపీఠాలు అవన్నీ, కారణం లేకుండా కట్టిన బలిపీఠాలు కాదు. దేవునిని స్తుతించి ఆరాధించి కీర్తించి మహిమపరిచే బలిపీఠాలుగా, దేవునికి కృతజ్ఞత అర్పణలుగా అర్పించే బలిపీఠాలు ఇవన్నీ ప్రియులారా. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకొక బలిపీఠం ఉంది, దాన్ని కూడా మనం చూడాలి. దేవుని సంగమా,
మనము జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే మనకి ఎన్నో విషయాలు బోధపడతాయి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామండి. అక్కడ గిదియోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబిజ్రేయేల ఒఫ్రాలో ఉన్నది. గిదియోను బలిపీఠం కట్టి ఏం పెట్టాడ పేరు? సమాధానకర్త అను పేరు. యెహోవా సమాధానకర్త అంటే దేవునికి సంబంధమైన బలిపీఠములే కట్టారు. ప్రియులారా, ఎంత గొప్ప ఆధిక్యత! ఆ బలిపీఠాలు ఎంతో విలువైన బలిపీఠాలు, హృదయపూర్వకమైన బలిపీఠాలు, మనస్ఫూర్తిగా కట్టిన బలిపీఠాలు. ప్రియులారా, దేవుని ఆరాధించే బలిపీఠాలు, దేవుణ్ణి మహిమపరిచే బలిపీఠాలు. ఎందుకు కట్టారు వాళ్ళు? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆ బలిపీఠాలు ఇప్పుడెందుకు కట్టడం లేదు? క్రైస్తవ విశ్వాసులు ఎందుకు బలి అర్పించటం లేదు? ఒక ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే బలిపీఠాలు కట్టి బలి అర్పించేది ఈ మధ్యలో వినబడుతూ ఉంది. దేవాలయం కట్టాలని, యెరూషలేములో దేవాలయం మళ్ళీ కట్టాలి, ఎర్రని పెయ్యలను బలి అర్పించాలి. ఇవన్నీ మనము ఈ మధ్యకాలంలో విన్నాం. వేరే ఏ దేశంలో బలిపీఠాలు కట్టి బలి అర్పించేది మనం ఇక్కడ చూస్తలేం ప్రియులారా. అందువల్ల ఆ బలిపీఠాలకు ఒక్కొక్కటిగా ఆలోచిస్తుంటే ఒక్కొక్క పేరు పెడుతున్నారు. మరొక బలిపీఠాన్ని చూద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయం నిర్గమకాండము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నువ్వు ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో చేస్తున్నటువంటి నిబంధన చెప్తున్నాడు. ఏంటంటే బలిపీఠము మట్టితో కట్టమంటున్నాడు. మట్టి బలిపీఠం, ఆ బలిపీఠం మీద దహన బలులను అర్పించమంటున్నాడు. నేను ఆశీర్వదిస్తాను అంటే ఆశీర్వాదమునిచ్చు బలిపీఠం. మొదటి బలిపీఠం కృతజ్ఞత అర్పణ బలిపీఠం, తర్వాత వాగ్దానమునిచ్చు బలిపీఠము, ఇప్పుడు ఆశీర్వాదాన్నిచ్చు బలిపీఠాన్ని మనం చూసాం ప్రియులారా. మరొకటి చూద్దాం. 24వ అధ్యాయం నిర్గమకాండంలో మరొక బలిపీఠాన్ని చూద్దాం. 24:6 వచనం. అప్పుడు మోషే వాటి రక్తమును సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. ఇక్కడ రక్త ప్రోక్షణ బలిపీఠం కనబడుతుంది మనకు. మీరు జాగ్రత్త వినాలి. మట్టి బలిపీఠము పైన అర్పణ నియమన్నాడు దేవుడు. రక్త ప్రోక్షణ బలిపీఠము, కృతజ్ఞత బలిపీఠము, వాగ్దానపు బలిపీఠము. ఈ బలిపీఠాలకు కూడా దేవుని పేరే పెట్టారు వాళ్ళు. ఆ తర్వాత లేవియ కాండంలో చూద్దాం మరొక బలిపీఠాన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. లేవియ కాండము 9వ అధ్యాయము. లేవియ కాండం 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. మరోసారి చదువుతాను వినండి ప్రియులారా. మరియు వారు దహన బలి పశువు యొక్క తలను అవయవములను అతనికి అప్పగింపగా అతడు బలిపీఠం మీద వాటిని దహించెను. దహన బలిపీఠం ఇది.
బలిపీఠం మీద దహించటం, రక్త ప్రోక్షణ బలిపీఠం, కృతజ్ఞత బలిపీఠం, వాగ్దానము బలిపీఠం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు పాత నిబంధనల బలిపీఠాలన్నీ చూస్తున్నాం. ప్రత్యేకంగా బలిపీఠం మీద శ్రద్ధతో కూడినటువంటి పని చేయమని చెప్పాడు దేవుడు కూడా. ఆ బలిపీఠం అంటే అల్లటప్ప కట్టడం కాదండి, మీరు గమనించాలి ప్రియులారా ఈ విషయాన్ని. ఈ బలిపీఠాలను ఎలా కట్టాలో కూడా ఒక మాట దేవుడు చెప్పినాడు. దాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 3 నుండి 5 వచనములు ప్రియులారా. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల యొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలో సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలుల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలు మధ్యను లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారకు సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. మనం ఆలోచిస్తే ప్రియులారా, దీంట్లో ఎక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు బలిపీఠాన్ని ఎవరు కూడా ముట్టకూడదు. ఒక శ్రద్ధ చూపిస్తున్నాడు బలిపీఠం పట్ల, ఒక పద్ధతిని చూపిస్తున్నాడు బలిపీఠం పట్ల. ఎవరు పడితే వాళ్ళ బలిపీఠాన్ని తాకకూడదు. యాజకత్వం చేసేవారే బలిపీఠాన్ని తాకాలి, దాన్ని శ్రద్ధతో చూసుకోవాలి అని బలిపీఠం విషయంలో శ్రద్ధను మనకు చూపించినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అలాగే బలిపీఠాన్ని కూడా చాలా జాగ్రత్తగా మరి బలిపీఠాన్ని కట్టమని కూడా మరి దేవుడు బైబిల్లో మరి అనేక సందర్భాల్లో చెప్పినాడు పిల్లరా. చాలా జాగ్రత్తగా బలిపీఠాన్ని కట్టమని చెప్తుంటాడు. ఒక శ్రద్ధతో కూడుకున్నటువంటి బలిపీఠాలు. ఈ బలిపీఠాలు ఎందుకు కట్టారంటే ప్రియులారా, ప్రారంభము నుండి ఈ బలిపీఠానికి మూల కారణం ఆదాము హవ్వలు చేసిన పాపం. ఆదాము హవ్వల పాపమే లేకపోతే భూమి మీద బలి ఉండేది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. భూమి మీద బలి జరిగేది కాదు. దేవుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు బలితో వారిని రక్షించాడు, క్షమించాడు పిల్లరా. చూద్దాం ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. వస్త్రములు దేంతో తయారయ్యాయి? పశువుల యొక్క చర్మముతో వాటిని బలి చేసి వాటి చర్మాలను తీసి చొక్కాయలను చేసి వారికి తొడిగించాడు. మొట్టమొదటి వస్త్రాలు బలి తర్వాత పశువుల యొక్క చర్మాలతో వారికి రక్షణను ప్రసాదించాడు. అప్పటి నుండి అర్పణలు అనేది తెలుసుకొని, బలి అనేది తెలుసుకొని, మరి కయ్యూను హేబేలుకు తెలపటం, వారు కూడా బలిపీఠము కట్టి దేవునికి అర్పణ ఇచ్చినట్టుగా మనకు ముందుకు తెలుస్తుంది 4వ అధ్యాయంలో. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఈ బలిపీఠాల యొక్క మర్మం ఏమిటంటే ప్రియులారా, ఇంపైన సువాసనను ఆగ్రహించాడు దేవుడు అని చెప్పినప్పుడు దాని యొక్క లోతును మనం పరిశీలిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా చక్కటి మాట ఉంటుంది. దాన్ని మనం గమనిద్దాం, పరిశీలన చేద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము.
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎలాగట? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు యొక్క బలి పరిమళ వాసన, అది మనం పట్ల ఉండాలి. మనము సంఘము కూడా ఒకరికొకరు ఆదరణగా ఉండాలి. పరిమళ వాసనగా, ఒక ఇంపైన వాసనగా దేవునికి యేసుక్రీస్తుకు ఉండాలి. యేసుక్రీస్తు దేవునికి ఇంపైన సువాసనగా, పవిత్రమైన గొర్రెపిల్లగా ఆయన భూమి అనే బలిపీఠం మీద అర్పించబడ్డాడు. పిల్లరా, బలిపీఠం ఎత్తైన దాని మీద కడతారు కదా, బలిపీఠము కొంచెం ఎత్తుగా ఉండే దాని మీద కడతారు. బలిపీఠాలు హైట్లో ఉండాలి బలిపీఠం. యేసు ప్రభు కూడా ఎక్కడ బలిపీఠము అని ఆయన అర్పించబడ్డాడు? సిలువలో కొండపైన, గొల్గోతా కల్వరి కొండపైన, ఆ కొండపైన బలిపీఠం అర్పించబడ్డాడు. పిల్లరా, ఆయన అర్పణతో ఇక భూమి మీద బలులు ఆగిపోయాయి. చివరి బలి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బలికి సాదృశ్యంగా ఆనాటి ప్రవక్తలు అందరూ కూడా బలి అర్పించారు. పిల్లరా, రాబోయే ఒక బలి ఉంది, అదే చివరి బలి ప్రపంచానికి. ఆ బలి రక్త ప్రోక్షణ యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. క్రీస్తు రక్తము ద్వారా మన పాపములను కడుగుతాడు, మన పాపములు పరిహరించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 5-8 వచనములో, కాబట్టి ఆయన లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. యేసుప్రభు ఏ బలి ఇయ్యలేదు, ఆయనే బలి అయ్యాడు. ఆయన శరీరముతో. ఏమి శరీరం అది? మట్టి శరీరం. అవునా కాదా? ప్రత్యేకమైన శరీరంగా యేసుప్రభు వారిది. కన్య మరియమ్మ గర్భాన పుట్టిన క్రీస్తు శరీరము రక్త మాంసాలు కలిగినదంటే మట్టి నుంచి వచ్చిన దేహమే కనుక ఆనాడు దేవుడు మట్టితో బలిపీఠం చేయమన్నాడు. దాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వారు మానవ శరీరం అనే మట్టి నుంచి వచ్చిన శరీరముతోనే జన్మించి ఆ శరీరముతో ఈ లోకములు అనేకమైన హింసలు, అవమానాలు మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము ఎదుర్కొని సహించి సిలువలో తన ప్రశస్తమైన పవిత్రమైన శరీరాన్ని అర్పించాడు. పిల్లరా, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావా? ఆ కాలంలో ఇచ్చినవన్నీ అవే. పూర్ణ హోమాలు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఈ లోకంలోకి అంటున్నాడు. పిల్లారా, పాప పరిహారార్థ బలును నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. అవన్నీ కూడా పాప పరిహారార్థ బలులు, పూర్ణ హోమాలు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా అర్పింపబడినప్పటికీ ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రియులారా, ఆ పాత నిబంధనలో ఉన్న బలులన్నిటినీ ఆయన కొట్టివేసి తన శరీరమందు బలిగా అర్పణగా అర్పించి ఒక నూతన నిబంధనను స్థిరపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలిని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన బలి నా నిమిత్తము నా పాపముల నిమిత్తమని ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపాలను యేసుక్రీస్తు పరిహరిస్తాడని దేవుడు బైబిల్లో స్పష్టంగా చెప్పుచున్నాడు. పిల్లారా, అందును బట్టి దేవుడు ఒక మాట ఇంకోటి చెప్తున్నాడు. చూద్దాం. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 24వ వచనము.
అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఈ భూమి మీద మరొక బలిపీఠం లేదు, మరొక మనుషులు కట్టిన పరిశుద్ధ స్థలం లేదు. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. బలి అర్పణిచ్చి పరలోకానికి వెళ్ళి దేవుని సముఖములో ఆయన తను తాను దేవునికి అప్పగించుకొని తిరిగి భూమి మీదకి వచ్చి ఉన్నాడు ప్రియులారా. అందుకే మగ్దలేని మరియ యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను చూసినప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నన్ను ముట్టవద్దమ్మా, నేను పవిత్ర పరిశుద్ధమైన బలి అర్పణగా అయ్యి నేను పరిశుద్ధంగా ధర్మశాస్త్ర ప్రకారముగా పరలోకములో ఉన్న దేవుని సముఖమందు నేను అర్పించుకోవాలి, కనుక నన్ను తాకవద్దు అన్నాడు. అక్కడికి పరలోకానికి పరిశుద్ధమైన పశువుగా వెళ్ళినటువంటి ప్రభువారు తిరిగి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత అర్పణ అయిపోయింది. ధర్మశాస్త్రంలో బలులను తీసివేశాడు ఆయన, నెరవేర్చాడు వాక్యమును. నెరవేర్చిన తర్వాత, ఆ పని ముగిసిన తర్వాత తిరిగి ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత అపోస్తులో కనబడినప్పుడు తోమా అంటాడు, నేను 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 నిన్ను విశ్వసించలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నిజమేనా, తిరిగి లేచావా? ఒకవేళ అలాగైతే నీ గాయములలో నేను వేలు పెట్టి చూస్తేగా నేను నమ్మనన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, వచ్చి నా గాయములో వేలు పెట్టి చూడు, అవిశ్వాసి ఉండక విశ్వాసిగా ఉండమని చెప్పాడు. అంటే తాకుమన్నాడు, ముట్టుకోమన్నాడు. ఎందుకంటే కార్యం అయిపోయింది పరలోకంలో, ఇక తాకినా ఏం కాదు పిల్లలు. తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి భక్తులు అపోస్తులు అప్పుడు ఆయన పాదాలకు మొక్కినట్టుగా కూడా ఉంది ప్రియులారా. ఆయన కనబడినప్పుడు తాకినట్టుగా ఉంది ప్రభువును. అయితే ప్రియులారా, ఇప్పుడు బలిపీఠం భూమి మీద పని చేయదు. ఏ బలిపీఠం కట్టినా దేవుని వాక్య ప్రకారంగా. ఎందుకంటే పరలోకంలో ఉన్న బలిపీఠం దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడున్న బలి ఏమిటో మీరు చూడాలి. ఇప్పుడు ఏమిటి బలి, ఆ బలి ఏమిటో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. ఇప్పుడు మనం అర్పించవలసిన బలి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. మీకు అనిపిస్తుంది విరిగి నలిగిన బలులే దేవునికి ఇష్టమైన బలి అనుకుంటారు, అది కరెక్టే. కానీ ఇప్పుడు మరొక బలి చూద్దాం. ఇప్పుడు ఏంటో బలి. 8వ అధ్యాయం 3 నుండి 4 వచనములు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడను. ఇప్పుడు పరలోకంలో మనకి ఏం కనబడుతుందంటే సువర్ణ బలిపీఠం కనబడుతుంది, మట్టి బలిపీఠం లేదు అక్కడ. ఇప్పుడు మట్టి బలిపీఠం పని అయిపోయింది, ప్రభువారు ఇచ్చేశారు అర్పణ. అక్కడ సువర్ణముతో కూడినటువంటి బలిపీఠం కనబడుతుంది పరలోకంలో. చూడండి ఏమవుతుంది అక్కడ. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులు అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఇప్పుడు మనం ఏం బలి అర్పించాలి? పరిశుద్ధుల ప్రార్థనలు. మన ప్రార్థన దేవుని సముఖం యొద్దకు వెళ్తుంది. అప్పుడు దహన బలుల యొక్క అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళేది, పాప పరిహారార్థ బలులు దేవుని దగ్గరికి వెళ్ళేవి. ఇప్పుడు నువ్వు విరిగి నలిగిన మనసుతో చేసే ప్రార్థన, అది ఇంపైన సువాసనగా దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రియులారా. ఆనాటి బలిపీఠలకున్న మర్మం చూస్తే ఇక్కడ మన సంఘము, క్రీస్తు సంఘము, దేవుని సంఘము, పరిశుద్ధుల సంఘం అనే విశ్వ క్రైస్తవ సంఘము యొక్క ప్రార్థనలు దేవుడున్న పరలోకంలో ఉన్న అక్కడికి ఇంపైన సువాసనగా మన ప్రార్థనలు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇప్పుడు మన ప్రార్థనలు ఎంత
విలువైనవో మీరు అర్థం చేసుకోండి పిల్లరా. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. దేవుని సంగమా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయనకి ఇంపుగా అంగీకరించే ప్రార్థనగా మనం దేవుణ్ణి అడగాలి పిల్లరా. ఇంకొక ప్రశ్న రావచ్చు ఏమిటంటే, పరిశుద్ధులందరి ప్రార్థనలు అన్నాడు. ఇక్కడ పరిశుద్ధులు అంటే మనం కామేమో అనుకుంటారేమో. ఒకసారి చూడండి బైబిల్, కొరింథీ రాసిన మొదటి పత్రిక చివరిగా చూద్దాం, చూసి ముగించుకుందాం పిల్లరా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే క్రైస్తవులు, విశ్వాసులు. అనగా అంటే ఎవరంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పురు రాయినది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, బాప్తిస్మము ద్వారా రక్షించబడిన వారు, ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించిన ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పరిశుద్ధులు, దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలని చెప్తుంది వాక్యం. ప్రియులారా, కనుక మనము ఈనాటి బలిపీఠం అనేది భూమి మీద ఏది లేదు. ఆనాటి బలిపీఠాలు ఈనాటి క్రీస్తు యొక్క బలికి సాదృశ్యమై ఉన్నాయి బలిపీఠాలన్నీ కూడా ప్రియులారా. ఇక వాటి యొక్క దహన బలి యొక్క పొగ, ఆ సువాసన క్రీస్తు పరిమళ వాసనగా మనటం కొరకు ఆయన తను అర్పించుకున్నాడు. ఇప్పుడు మన విరిగి నలిగిన మనసుతో కూడిన ప్రార్థనలు దేవుని యొద్దకు సముఖముకు పరలోకానికి వెళ్ళే ధూపముగా మనకు కనబడుతుంది పిల్లారా. కనుక ఈ రీతిగా మనము దేవుని ఆరాధించాలి. దేవునికి మనము అతి సమీపంగా జీవించటానికి పరిశుద్ధమైన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం ఎంతో అవసరమై ఉంది. ఆ రీతిగా మనం ముందుకు సాగుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఆనాడు బలులు ఎందుకు అర్పించారు, బలిపీఠాలు ఎందుకు కట్టారో మాకు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రము నాయన. ఈ భూమి మీద క్రీస్తు అర్పించబడిన బలిని మేము అంగీకరిస్తున్నాం. ఏ పిల్లలైతే ఆ బలిని నమ్ముతారో, విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతుందని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షించబడిన వారి విశ్వాసుల ప్రార్థనలు పరలోకంలో ఉన్న మీ సముఖమునకు పరిమళ వాసనగా, ఇంపైన సువాసనగా చేరుతాయని మీ వాక్యంలో సెలవిచ్చింది. మేము కూడా పరిశుద్ధమైన ప్రవర్తనతో, విరిగి నలిగిన మనస్సుతో జీవిస్తూ మీ సన్నిధికి మా ప్రార్థనలు చేరే విధంగా మేము జీవించుటకు మమ్మల్ని బలపరచమని ప్రత్యేకముగా ఈ వాక్యాన్ని విన బిడ్డలను దీవించి ఆదరించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.